అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి అక్టోబర్ 6 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి కుమార్ సోంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. సమస్య మీది పరిష్కారం మన గురుగారి దగ్గర కలదు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి యొక్క దినఫలిత ప్రకారము రేపటి రోజున మీ అధికారులతో మంచి సంబంధాలను కొనసాగించగలుగుతారు. మీ పనితీరు వారికి సంతృప్తినిస్తుంది. మీ సూచనలను వారు పరిగణలోకి తీసుకుంటారు. మీ కష్టానికి గుర్తింపు లభించే అవకాశం కూడా ఉంది. మీకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ గురించి చర్చలు కూడా జరిగే అవకాశం ఉంది. అయితే కొందరు సహోద్యోగులు లేదా కింది స్థాయి ఉద్యోగుల వల్ల అధికారులతో మీకు చిన్నపాటి చిరాకు లేదా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. పరిస్థితిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. రేపటి రోజున మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. దైవ చింతనతో మీ మనసులోని ఆందోళన తగ్గించుకుంటారు. దేవాలయ దర్శనము మీ మనసును ఆహ్లాదపరుస్తుంది. రేపటి రోజున మీకు ఆనందం, సంతోషం కలిగించే సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు సంతృప్తిని పొందుతారు. మీ జీవితంలోని క్షణాలను ఆస్వాదిస్తారు. ఆఫీస్లో రేపటి రోజు మీ పనితీరు బాగుంటుంది. కానీ కొందరు సహోద్యోగుల నుండి మీకు కొద్దిగా పోటీ ఎదురు కావచ్చు. ఆరోగ్య విషయంలో రేపటి రోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా మీరు ఆరోగ్యంగా ఉన్న చిన్నపాటి అలసట లేదా జీర్ణ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటము, పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యము. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వకపోవడం వల్ల అనారోగ్యం పాలవుతారు. ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు. సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు తాగడం ద్వారా మీరు మీ చిన్నపాటి సమస్యలను అధిగమించవచ్చు. ఆర్థికంగా రేపటి రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయండి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. అయితే ఊహించని ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోవచ్చు. ధైర్యంగా ముందడుగు వేయండి. రేపటి రోజున మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం కూడా ఉంది. ఆ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. మీ కార్యకలాపాలు మీకు సంతృప్తిని, గుర్తింపును తెచ్చిపెడతాయి. ఈ కార్యకలాపాలు మీకు సంతృప్తిని, గుర్తింపును తెచ్చిపెట్టవే కాకుండా కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు రేపటి మరింత బలపడబోతాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు, తోబుట్టులతో సమయం గడపడానికి ఇది అనుకూలమైన రోజు. పాత జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం ద్వారా ఆనందాన్ని పొందుతారు. కుటుంబంలో ఏదైనా చిన్నపాటి సమస్య ఉంటే రేపటి రోజు దానికి పరిష్కరించడానికి మీరు చొరవ తీసుకుంటారు. ప్రేమ, అనురాగాలతో కూడిన వాతావరణము ఇంట్లో నెలకొంటుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబ పెద్దలతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అయితే వాటిని శాంతంగా పరిష్కరించుకోవడం మంచిది. మీ భావోద్వేగాలు నియంత్రించుకోవడం మీ చేతిలోనే ఉంది. లేకపోతే కొన్ని అపార్థాలు ఏర్పడవచ్చు. క్రీడా రంగంలో ఉన్నవారికి రేపటి రోజు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీ ఆట తీరులో మెరుగుదల కనిపిస్తుంది. విజయావకాశాలు కూడా పెరుగుతాయి. గొడవలకు దూరంగా ఉండటము రేపటి రోజున చాలా ముఖ్యము. అనవసరమైన చర్చల్లో పాల్గొనడం వల్ల మనశ్శాంతి దెబ్బతింటుంది. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. వాదనలకు తానివ్వకండి. రేపటి రోజు మీరు అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలో, కొత్త ఒప్పందాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్నపాటి నిర్లక్ష్యము పెద్ద సమస్యలకు దారితీస్తుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల, వారి ఉద్దేశాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు లేదా అజాగ్రత్త వల్ల రేపటి రోజున కొన్ని పొరపాట్లు జరగవచ్చు. వాహనం నడిపినప్పుడు లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా ఉంచడం ముఖ్యం. ఇతరులను గుడ్డిగా నమ్మటం వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక ఈ రాశి వారు చిన్నప్పటి నుండి తప్పులు చేసే అవకాశం కూడా ఉందండి. ముఖ్యంగా పనిలో లేదా వ్యక్తిగత జీవితంలో కొన్ని పొరపాట్లు జరగవచ్చు.
ఈ తప్పుల వల్ల మీరు కొంత నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. కానీ వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం. ఒకే తప్పును మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడండి. జరిగిన తప్పులకు పశ్చాత్తాపడి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం ద్వారా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఎప్పుడైనా సరే ఒక మనిషి తప్పు చేయటం సహజమండి. ఆ తప్పును ఎవరైనా సరే సమర్థించుకోకుండా ఆ తప్పు మేము చేసాము ఒప్పుకోవడంలోనే వారి వ్యక్తిత్వం అనేది ఉంటుందన్నమాట. దాంపత్య జీవితం రేపటి రోజున అద్భుతంగా ఉంటుంది. మీ భాగస్వామితో ప్రేమ అవగాహన పెరుగుతాయి. ఒకరినొకరు మద్దతుగా నిలుస్తారు. చిన్నపాటి సమస్యలకు కూడా సులభంగా పరిష్కరించుకుంటారు. రొమాంటిక్ క్షణాలు ఆనందిస్తారు. అయితే చిన్నపాటి అపార్థాలు లేదా గతంలో జరిగిన సంఘటనల ప్రస్తావన వల్ల సంభాషణలు కాస్త దూరం పెరిగే అవకాశం ఉంది. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచండి. భాగస్వామి పట్ల ప్రేమను వ్యక్తం చేయడానికి వెనుకడద్దు. మీకు రేపటి రోజున ధైర్యము ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కష్టమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి మీరు సంకోచించరు. మీ నిర్ణయాలపై మీకు పూర్తి నమ్మకం ఉంటుంది. మీపై మీకు ఇతరులపై మీరు పెట్టుకున్న నమ్మకము రేపటి రోజు పనిచేస్తుంది. మీ పనితీరును ఇతరులు నమ్ముతారు, మీకు మద్దతిస్తారు. మీ ఆదర్శాలను నమ్మండి, వాటిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల పట్ల మీ నమ్మకం దెబ్బతిన సంఘటనలు జరగవచ్చు. ఇది మీకు బాధను కలిగిస్తుంది. ప్రేమ సంబంధాలలో రేపటి రోజున సానుకూలత నెలకొంటుంది. మీ భాగస్వామితో మీ బంధం బలపడుతుంది. ఒకరినొకరు అవగాహనతో వ్యవహరించడం ద్వారా మీ బంధం మరింత దృఢమవుతుంది. రేపటి రోజున మీరు అనేక సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వృత్తిపరమైన సమావేశాలు, కుటుంబ సమావేశాలు లేదా సామాజిక చర్చల్లో మీరు చురుగ్గా ఉంటారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయడానికి ఇది మంచి సమయం. కొన్ని సమావేశాలు నిరుత్సాహపరచవచ్చు లేదా మీరు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అదనపు సమాచారం లేకుండా తొందరపాటు నిర్ణయాలను తీసుకోకండి. ప్రతి సమావేశంలో మీరు నేర్చుకోవాల్సిన ఏదో ఒకటి ఉంటుందండి. రేపటి రోజున విద్యార్థులు తమ చదువుల్లో కొత్త ఉత్సాహాన్ని కనుగొంటారు. గణితం, శాస్త్రం, సాంకేతిక రంగాల్లో ఆసక్తి ఉన్నవారు లోతైన పరిశోధన చేయడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది చాలా మంచి సమయం. మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కొత్త అంశాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. అయితే పాఠశాల లేదా కళాశాల ప్రాజెక్టులలో మీ విద్యార్థులతో కలిసి పనిచేయడంలో మీరు మరింత మెరుగైన ఫలితాలను సాధించగలరు. కొంతమంది విద్యార్థులు రేపటి రోజున తమ ఏకాగ్రతను నిలుపుకోవడంలో ఇబ్బందులు పడవచ్చు. సోషల్ మీడియా లేదా ఇతర అనవసరమైన అంశాలు మీ దృష్టిని మరల్చే అవకాశం ఉంది. పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు చిన్న చిన్న విషయాలు నిర్లక్ష్యం చేయకుండా ప్రణాళికబద్ధంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. మీ లక్ష్యాల పట్ల స్పష్టత లోపించడం వల్ల కొంత మందగమనం అనిపించవచ్చు. మీ లక్ష్యాల పట్ల స్పష్టత లోపించడం వల్ల మీరు రేపటి రోజున వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇతరులతో సులభంగా సంభాషించగలుగుతారు. మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారంలో, ఉద్యోగంలో మీ నైపుణ్యాలు ఉపయోగపడతాయి. సంస్కృతి, సాంప్రదాయాలకు సంబంధించిన విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. పాత ఆచారాలను గౌరవించడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. సంస్కారవంతమైన మీ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే కొందరు వ్యక్తులు మీ ప్రతిష్టకు భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు. వారిని పట్టించుకోవద్దు. మీ నిజాయితీ, నిబద్ధత మీకు రక్షణగా నిలుస్తుంది. మీరు రేపటి రోజున మీ సృజనాత్మకతను పూర్తి స్థాయిలో ప్రదర్శిస్తారు. కళలు, సంగీతం, రచన వంటి రంగాల్లో ఉన్న వారికి ఇది చాలా అనుకూలమైన రోజు అండి. కొత్త ఆలోచనలు, వినూత్న పద్ధతితో అందరినీ ఆకట్టుకుంటారు. అయితే మీ సృజనాత్మకత అయిన గుర్తింపు లభించకపోవడం వల్ల కొద్దిగా నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. మీ ప్రతిభకు నలుగురికి తెలియజేయడానికి రేపటి రోజున మంచి సమయం. స్నేహితులతో సరదా గడుపుతారు. పాత జ్ఞాపకాలు నెరవేర్చుకుంటారు. వారి సహకారంతో మీకు చాలా పనులు సులభతరం అవుతాయి. కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. అవి దీర్ఘకాలంలో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ కొందరు స్నేహితులు అనాలోచిత సలహాల వల్ల మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. వారి ఆంతర్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా వారికి గుడ్డిగా అప్పగించడం మంచిది కాదు. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకుండా జాగ్రత్త పడండి. నిజమైన స్నేహాన్ని గుర్తించడం తెలివైన పనండి. రేపటి రోజున మీరు ఏ పని చేసినా కూడా పరమేశ్వరుని మనసులో తలుచుకొని ఏ పని ప్రారంభించినా కూడా మీకు అన్ని రకాల కూడా అనుగ్రహంగా ఉంటుంది. మరి తెలిసినా కానండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.